నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజున మన ఇంటిని ఒక వైకుంఠంగా మార్చి ఆ స్వామివారిని ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చింది, ముఖ్యంగా మనం ఏ రోజు ఉపవాసం ఉండాలి, ఏ రోజు జాగరణ చేయాలి, స్వామివారికి ఏ నైవేద్యం నివేదించాలి, అలాగే స్వామివారిని ఎప్పుడు దర్శించుకోవాలి, ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విడవాలి, ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చెయ్యలేని వారు ఏం చేయాలి, అసలు పూజ చెయ్యలేని వారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఏ పండగలైనా సరే మనకి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తాయండి, కానీ ఈ వైకుంఠ ఏకాదశి మాత్రం ఈ 2023 సంవత్సరంలో 2 సార్లు వచ్చిందండి. జనవరి నెలలో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఈ డిసెంబర్ నెలలో రెండోసారి అయితే రాబోతుంది. అయితే ప్రతి సంవత్సరం ఇలానే వస్తుందా అంటే రాదండి. ఈ సంవత్సరం అన్నీ కూడా మనకి కొన్ని పండగలన్నీ కూడా కొంచెం ముందు వచ్చాయి కాబట్టి 2024 సంవత్సరంలో జనవరి నెలలో రావాల్సిన వైకుంఠ ఏకాదశి మనకి 2023 సంవత్సరంలో డిసెంబర్ నెలలో వచ్చింది. ఇంతకీ వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చింది అని చాలామంది నన్ను అడుగుతున్నారండి. అంటే 2023 డిసెంబర్ 22వ తేదీన వచ్చిందా లేదంటే 23వ తేదీన వచ్చిందని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం అన్నీ కూడా తిథులు తగులు మిగులు రావడం వలన ఏ పూజ ఎప్పుడు, ఏ పండగ ఎప్పుడు అనేది చాలామందికి సందేహాలు అయితే ఉంటున్నాయి. మీకున్న సందేహాలు, డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి. అయితే వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, అందుకని వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడటానికి ట్రై చేయండి. ఈ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ రోజే ఆ వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించుకోవడానికి భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా దర్శించుకోవడం వలన మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని, మరుజన్మ ఉండదని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, ఆ స్వామి సన్నిధిలోకి మనం వెళ్తామని, మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని, స్వామివారితో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుందని ఒక నమ్మకం అండి. అందుకని ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి ఆ స్వామివారిని అలాగే ముక్కోటి దేవతల్ని దర్శించుకుంటాము. అందుకని దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి చేస్తే చాలండి, ముక్కోటి దేవతల్ని పూజించినంత ఫలితం లభిస్తుంది. అలాగే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు కూడా చేసినంత పుణ్యఫలం అయితే మనకి దక్కుతుంది. అందుకని తప్పకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం, అలాగే పూజ చేసుకోవడం లాంటివన్నీ కూడా చేయండి. జాగరణ చేయండి, ఉపవాసం చేయండి. ఇవన్నీ చేయడం వలన మనకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అయితే మనకి ఈ 2023 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి 22వ తేదీన వచ్చిందా లేదా 23వ తేదీన వచ్చిందా అని అంటే ముందుగా ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో చూద్దాం. 2023 డిసెంబర్ 22వ తేదీన శుక్రవారం ఉదయం 9:38 నుండి మనకి ఏకాదశి తిథి అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే 2023 డిసెంబర్ 23వ తేదీన శనివారం ఉదయం 7:53 ఏకాదశి తిథి అనేది అయిపోతుంది. అయితే మనం ఎప్పుడు కూడా సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారమే మనం పండుగలు అనేవి జరుపుకుంటాం. అలానే ఈ వైకుంఠ ఏకాదశి కూడా సూర్యోదయ సమయంలో ఉన్న ఏకాదశిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామండి. అందుకనే ఈ వైకుంఠ ఏకాదశి ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ 23వ తేదీన శనివారం వచ్చిందండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన వారం, ఎంతో ఇష్టమైన తిథి రెండు ఒకేసారి రావడం చాలా విశేషం అండి. ఈ రోజు కనుక స్వామివారిని దర్శించినట్లయితే అనంత కోటి పుణ్యఫలాలు దక్కించుకున్న వాళ్ళం అవుతాము. అందుకనే తప్పకుండా ఈ రోజు స్వామివారిని మీ శక్తి కొలది ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే గుడికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలనంటే ఈ రోజు తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. ఆ వైకుంఠం ఎలా ఉంటుందో అలానే మన ఇల్లు కూడా వైకుంఠాన్ని తలపించే విధంగా మన ఇంటిని కూడా మనం అలంకరించుకోవాలి. అయితే వైకుంఠం అంటే ఒక్క అలంకరణే కాదండి, ఏ ఇంటిలో అయితే సంతోషాలు, సుఖాలు, చిరునవ్వులు, సిరి సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉంటాయో ఆ ఇంటిని వైకుంఠాన్ని తలపించే విధంగా ఉందని మన పెద్దలు అంటూ ఉంటారు. అందుకని మీరింటిని పువ్వుల మాలలతో, పచ్చని తోరణాలతో, పసుపు గడపలతో, చిరునవ్వులతో, సంతోషాలతో ఇంటిని అందంగా పెట్టుకోండి. ఇంకా ఈ పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదు అంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని సరే చేసుకోవచ్చండి. మేము ఈ ఏకాదశి వ్రతాన్ని 3 రోజులు కూడా ఎంతో నియమ నిష్ఠలతో చేసుకుంటామని అనుకునే వారైతే తప్పకుండా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి. అలాగే ఈ పూజా పీఠం దగ్గర తప్పకుండా ఈ శంకు చక్రాల ముగ్గులు అయితే తప్పకుండా వేసుకోవాలండి. ఈ రోజున స్వామివారికి మనం
మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాం కాబట్టి ఈ శంకు చక్రాల ముగ్గులు కూడా వేసుకోవాలి. శంకు చక్రాల ముగ్గులు రాని వారు ఏం చేయాలండి అని అంటే స్వామివారి నామమైనా సరే వేసుకోండి. నేనైతే ఈ విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. పీఠం వేసే చోట కూడా మీరు బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని పీఠానికి కూడా పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని పీఠం పైన ఏదైనా పసుపు కలర్ క్లాత్ కానీ లేదంటే వైట్ కలర్ క్లాత్ కానీ వేసుకోండి. ఇప్పుడు పూజలో ఏ సామాగ్రి పెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. అయితే దానికన్నా ముందుగా నన్ను చాలామంది స్టోన్ నామాలు ఎక్కడ తీసుకున్నారండి, చాలా బాగున్నాయి, మాకు కూడా చెప్పండి, మేము కూడా తీసుకుంటామని చాలామంది అడుగుతున్నారండి. అందుకని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఉపయోగపడుతుంది కదని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నామాలు, కొంచెం పెద్ద నామాలు అలాగే కొంచెం చిన్న నామాలు, ఇలా మీకు సైజులు బట్టి కూడా మనకు దొరుకుతాయండి. అయితే ఇవి నేను నీరుస్ కలెక్షన్ వారి దగ్గర అయితే నేను తెప్పించుకున్నానండి. అయితే వీటిలో ఈ నామాలే కాదండి, శివయ్యకి పెట్టే అడ్డనామాలు కూడా ఉంటాయండి. మీకు ఏది కావాలన్నా సరే తెప్పించుకోవచ్చు. అయితే మనకి బాగా ఉపయోగపడేవి విష్ణుమూర్తి నామాలేనండి. అందుకని నేను ఇవే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఈ పెద్ద నామాలు తీసుకున్నానండి. ఇవి నేను పిండి ప్రమిదలకు పెట్టడం కోసం తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇవి కొంచెం చిన్న నామాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా పెట్టాలని చూపిస్తాను. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. ఇవి పెట్టగానే చాలా అందంగా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే తీసుకోండి, లేదు అంటే మామూలుగా పిండి దీపాలకి చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే నీరుస్ కలెక్షన్ వాట్సాప్ నెంబరు అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెసేనండి. కానీ ఈ నామాలు పెట్టుకుంటే స్వామివారు చాలా అందంగా ఉంటారండి. ఎందుకంటే స్వామివారు వెంకటేశ్వర స్వామివారు అలంకార ప్రియుడు కదండి. ఆ స్వామివారిని ఎంత అందంగా అలంకరిస్తే ఆ స్వామివారికి అంత నచ్చుతుంది. ఇంకా ఇక్కడ నా దగ్గర ఉన్న నామాలు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు స్వామివారి పూజలో తప్పకుండా పిండి ప్రమిదలు అయితే పెట్టుకోవాలండి. అందుకని నేను ఇక్కడ 7 పిండి ప్రమిదలను అయితే నేను తయారు చేసుకున్నాను. ఇవన్నీ కూడా కాస్త చిన్న ప్రమిదలండి. ఇలా చిన్న ప్రమిదలు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలి, ఈ పిండి ప్రమిదల పైన చందనం కుంకుమలతో నామం ఎలా వేసుకోవాలి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా నేను వీడియో చేసి పెట్టానండి. ఆ ఒక్క వీడియో చూస్తే చాలు, మీరు ఖచ్చితంగా ఈ పిండి ప్రమిదలు అనేవి విరగకుండా పర్ఫెక్ట్గా చేసుకునే విధానం అయితే మీకు తెలుస్తుంది. అందుకనే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా వీడియో చూడండి. ఇంకా నా దగ్గర ఉన్న ఈ నామాలన్నీ కూడా నేను ఈ విధంగా పిండి ప్రమిదలకి అయితే పెట్టేసుకుంటున్నానండి. గమ్మది ఏమీ అవసరం లేదండి. ఈ పిండి ప్రమిదలు కాస్త తెడిగానే ఉంటాయి కాబట్టి ఈ నామాలు ఇలా స్టిక్ చేసేస్తే అవి అతుక్కుపోతాయండి, ఏమి కూడా పడిపోవు. కాస్త గట్టిగా ప్రెస్ చేయండి. ఇంకా 2 ప్రమిదలు కాస్త పెద్దవి చేసుకున్నానండి. ఎందుకంటే ఈ పెద్ద నామాలు పెట్టడం కోసమని కొంచెం పెద్ద సైజులో ప్రమిదలు అయితే తయారు చేసుకున్నాను. వీటికైతే ఇలా ఈ నామాలు అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి. కాస్త గట్టిగా ప్రెస్ చేశారనుకోండి ఇది కూడా కదలదు, పడిపోదు, అలానే ఉంటుందండి. మీరు పూజలో చూస్తారు అలానే ఉంటాయి, అసలు పడిపోవు. కాస్త పిండిలో కాస్త లోపలికి ప్రెస్ చేస్తే అది కదలకుండా ఉంటుంది. అంతేనండి. ఈ విధంగా నామాలన్నీ కూడా పెట్టేసుకోవడమే. తర్వాత చందనం కుంకుమలతో అందంగా బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే స్వామివారి నామాలతో పిండి ప్రమిదలను అయితే తయారు చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని పూజలో ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తాను. ఈ పిండి ప్రమిదలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పూజాపీఠం పైన ఏమేమి సామాగ్రి పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక తమలపాకు తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఒక గుప్పిడి బియ్యం వేసుకోండి. ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు స్వామివారి ఫోటోని అయితే తీసుకోవాలి. అది వెంకటేశ్వర స్వామివారి ఫోటో అయినా, లేదంటే విష్ణుమూర్తి ఫోటో అయినా, లేదంటే లక్ష్మీనారాయణుల ఫోటో అయినా, కృష్ణుడి ఫోటో అయినా, సీతారాముల వారి ఫోటో అయినా, ఇలా విష్ణుమూర్తి రూపాల్లో ఉన్న ఏ స్వామివారిని అయినా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు లక్ష్మీదేవి సమేతుడై ఉన్నటువంటి ఫోటోని అయితే నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్వామివారిని మీ దగ్గర ఉన్న నగలతో, కాసులు మాలలతో, పువ్వులు మాలలతో ఇలా స్వామివారిని మీరు ఎంత అందంగా అలంకరించగలుగుతారో అంత అందంగా అలంకరించండి. అయితే ఈ పూజను అంతటినీ కూడా ఎప్పుడు చేసుకోవాలి, పూజా సమయాలు ఏమిటి అని అంటే మనకి డిసెంబర్ 23వ తేదీన శనివారం ఉదయం 7:53 వరకే మనకి ఏకాదశి తిథి ఉంటుందండి. అయితే ఆ తర్వాత స్వామివారిని పూజించుకున్న
పూజించకూడదా అని అంటే పూజించవచ్చండి. ఈ రోజున అంతటిని కూడా మనం ఏకాదశిగా పరిగణనలోకి తీసుకుంటాము. అందుకని మీరు ఈ పూజని ఉదయాన్నే తెల్లవారుజామునే చేసుకుంటామని అనుకుంటే తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో చేసుకోండి. అంటే 4:30 నుంచి 5 గంటల లోపు చేసుకోండి. లేదు అంటే ఏకాదశి తిథి మనకి 7:53 వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయం లోపలైనా సరే చేసుకోవచ్చు. మాకు ఇంత ఉదయాన్నే కుదరదండి అని అనుకుంటే ఉదయం 10 గంటల లోపైనా సరే మీరు చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం గుడికది వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం కాబట్టి ముందుగా మీరు ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అయినా సరే మీరు ఇంటికి వచ్చి ఈ పూజ అంతా కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఉదయం వేళల్లో కుదరలేదండి, గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది అని అనుకుంటే సాయంత్రం వేళల్లో కూడా మీరు ఈ పూజనైతే అయితే చేసుకోవచ్చండి. సాయంత్రం 5:30 నుండి 7 గంటల లోపైనా సరే స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను రీసెంట్గా తీసుకున్న శంకు చక్రాలు స్టాండ్స్ అయితే నేను ఈ విధంగా పూజలో పెట్టుకుంటున్నానండి. ఇవి పెట్టగానే పూజకి ఎంత కళ వచ్చిందో మీకే తెలుస్తుంది కదండి. అయితే నేను వీటి కోసం ఇంతకుముందే వీడియోలో చెప్పాను. ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీరి లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంక తర్వాత పూజలో నేను స్వామివారి గోపురాన్ని కూడా పెట్టుకుంటున్నానండి. ఈ గోపురం మన ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. వ్యాపార స్థలాల్లో పెట్టుకుంటే ఇంకా మంచిదండి, మంచి లాభాలు పొందుతారు. ఇంకా స్వామివారికి తులసి అంటే చాలా ఇష్టం కదండి. అందుకని ఈ రోజున తప్పకుండా తులసి మాలని స్వామివారికి సమర్పించండి. లేదంటే తులసి దళాలతో పూజ చేయండి. లేదంటే ఒక్క తులసి దళమైనా సరే స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. చాలా చాలా మంచిదండి. ఆ స్వామివారి ఎంతగానో సంతోషిస్తారు. స్వామివారి గుడికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ తులసిమాలను తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించండి. ఇంకా మీ దగ్గరున్న శంకుచక్ర దీపపు కుందులన్నీ కూడా పూజలో పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ ఒక తమలపాకు తీసుకున్నానండి. దీంట్లో కూడా కొద్దిగా బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను స్వామివారిని అయితే పెట్టుకుంటానండి. దానికన్నా ముందుగా స్వామివారి బ్యాక్ సైడ్ మకర తోరణం ఉంటుంది కదండి, ఇది కూడా నేను రీసెంట్గానే తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం అండి నేను పూజలో పెట్టుకోవడం. స్వామివారికి ఇలా పూజలో పెట్టుకుంటే స్వామివారి ఎంత కళగా అంత అందంగా కనిపిస్తారో ఆ స్వామివారిని ప్రత్యక్షంగా చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుందండి. అందుకని నేను ఈ విధంగా స్వామివారిని అలంకరించుకుంటున్నాను. ఎందుకంటే స్వామివారిని ఈ విధంగా చూసుకోవడం నాకు ఇష్టం, అందుకని ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు స్వామివారిని అలంకరించుకోవచ్చండి. మీ దగ్గరున్న పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. ఇంకా స్వామివారి పక్కనే నేను ఆ స్వామివారి నామం తాలూకా పిండి ప్రమిదలను అయితే నేను పెట్టుకుంటున్నాను. స్వామివారి పూజలో స్వామివారితో పాటుగా అమ్మవారిని కూడా పెట్టుకోవాలండి. అందుకని నేను ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఈ విధంగా పూజలో పెట్టుకుంటున్నాను. అమ్మవారి కోసం కూడా ఆసనం సిద్ధం చేసి కొద్దిగా బియ్యం వేసి పసుపు కుంకుమలు ఉంచి దానిపైన అమ్మవారిని పెట్టుకోవాలి. అమ్మవారి పక్కనే పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవాలండి. పూజలో పసుపు కుంకుమలు పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా పూజలో ముఖ్యంగా పెట్టుకోవాల్సింది ప్రథమ పూజుడైనటువంటి వినాయకుడిని కూడా పూజలో పెట్టుకోవాలండి. మీరు పూజా మందిరంలో చేసుకున్నట్లయితే వినాయకుడు అక్కడే ఉంటాడు కాబట్టి, అంటే వినాయకుడి ఫోటో ఉంటుంది కాబట్టి మీరు విడిగా పెట్టుకోని అవసరం లేదు. మీరు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఇక్కడ పీఠం పైన మాత్రం వినాయకుడిని పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే వినాయకుడిని పసుపు వినాయకుడిని అయినా సరే పెట్టుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఇలా వినాయకుడి విగ్రహాలు అవి ఏవైనా ఉంటే అవైనా సరే పూజలో పెట్టుకోవచ్చు. ఇంక తర్వాత పూజలో తప్పకుండా పిండి ప్రమిదలు అయితే పెట్టుకోవాలని చెప్పాను కదండి. అయితే ఈ పిండి ప్రమిదలు ఎన్ని పెట్టుకోవాలంటే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన సంఖ్య 7 కొండలవాడు కదండి. అందుకని 7 పిండి ప్రమిదలు పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ఇన్ని పెట్టుకోమండి, కొంచెం తక్కువ పెట్టుకుంటాము. ఎన్ని పెట్టుకోవాలనంటే నిత్య దీపాలతో మీరు ఒక్క పిండి ప్రమిద పెట్టుకున్నా పర్వాలేదండి. ఒక్క పిండి ప్రమిద కానీ లేదంటే 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా ఎన్ని పిండి ప్రమిదలైనా సరే పెట్టుకోవచ్చు. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన పువ్వులు పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పువ్వులు అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. దీంతో పాటుగా జాజులు కానీ లేదంటే మల్లెలు కానీ కాగడాలు కానీ ఇవన్నా సరే స్వామివారికి చాలా ఇష్టం. వీటితో అయినా సరే స్వామివారిని అందంగా అలంకరించుకోండి. ఇంకా దీపారాధన కోసం వాడే ఆయిల్ నువ్వుల నూనె అయితే చాలా చాలా మంచిదండి. ఈరోజు శనివారం కదా, శనివారం శనీశ్వరుని కూడా మనం పూజిస్తాం కదండి. అందుకనే ఈ శనివారం రోజున ఈ పిండి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆ శనీశ్వరుడు ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుంది. ఇంకా ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు ఒత్తులతో దీపారాధన అయితే చేస్తానండి. ఇలా పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ స్వామివారి కటాక్షంతో పాటుగా మనం అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. ఈ పసుపు రంగు ఒత్తులు మనకి మార్కెట్లో దొరుకుతాయండి. మీరు అక్కడి నుంచి అయినా సరే తెచ్చుకోవచ్చు. లేదు అంటే ఇంట్లో అయినా సరే తయారు చేసుకోవచ్చు. కొద్దిగా పసుపులో ఈ ఒత్తుల్ని ముంచి కొంచెం సేపు డ్రై చేస్తే అవి ఆరిపోయాక మనం ఈ ఒత్తుల్ని వాడుకోవచ్చు.
ఇంక నేను పూజలో లక్ష్మీ దీపాలను కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఆహ్వాన దీపాలు అంటారు వీటిని. స్వామివారికి ఆహ్వానం పలికే విధంగా ఈ దీపాలను అయితే పెట్టుకున్నానండి. స్వామి అమ్మవార్లకి అలంకరణతో పాటుగా ఎంతో సుగంధభరితమైన పూజ అయినా సరే స్వామి అమ్మవార్లకి చాలా ఇష్టం అండి. అందుకని నేను ఇక్కడ జవ్వాది పౌడర్ అంటారండి దీనికోసం కూడా చాలామంది అడుగుతున్నారు. ఇది మనకి పూజా మార్కెట్లో ఎక్కడైనా సరే దొరుకుతుందండి. ఈ జవ్వాది పౌడరు కొద్దిగా పూజా పీఠం పైన, అలాగే దీపపు కుందుల్లో, స్వామివారి దగ్గర, అలాగే ఫోటో దగ్గర అన్ని తిక్కలు కూడా వేస్తే మంచి సువాసన వస్తుందండి. ఆ స్వామి అమ్మవార్లు ఆకర్షితులు అవుతారండి, మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని ఇలాంటివి ఏవైనా సరే తెచ్చిపెట్టుకోండి. కాస్ట్ కూడా అంత ఎక్కువేమీ ఉండదు, తక్కువగానే ఉంటుంది. వీటిల్లో మనకి జవ్వాది లిక్విడ్, జవ్వాది అత్తరు ఇవన్నీ కూడా దొరుకుతాయండి. లేదంటే మనకి శాండిల్ లిక్విడ్ కూడా దొరుకుతుందండి. అదైనా సరే మీరు తెచ్చుకొని మీరు ఇక్కడ పూజా పీఠం పైన, అలాగే ఈ ఆయిల్లో కూడా వేస్తే మంచి సుగంధభరితమైన సువాసన అయితే వస్తుంది. దీపం వెలిగినంతసేపు కూడా మంచి సువాసన వస్తుందండి. అందుకని ఇలాంటివి ఏమైనా సరే తెచ్చి పెట్టుకోండి. ఇంక తర్వాత ఇక్కడ నేను స్వామివారికి పూనుగ రాస్తున్నానండి. ఇది మనకి పూజా స్టోర్స్లో మనకి దొరుకుతుంది. ఈ పూనుగిని స్వామివారికి గడ్డం పైన, అలాగే కిరీటం పైన, ఇంకా చెంపల పైన, ఇంకా స్వామివారి గుండెల పైన రాస్తారండి. ఎందుకంటే ఆ స్వామివారికి దిష్టి తగలకుండా రాస్తారు. ఎందుకంటే ఆ స్వామివారు అలంకార ప్రియుడు కదండి. స్వామివారు ఎంతో అందంగా ఉంటారు. ఆ స్వామివారికి దిష్టి తగలకుండా ఉండాలంటే ఈ పూనుగనైతే రాస్తారు. అలాగే నేను ఇక్కడ స్వామివారి ఫోటోకి, అలాగే అమ్మవారికి కూడా నేను రాస్తున్నానండి. మీ దగ్గర ఉంటే రాయండి, లేకపోయినా పర్వాలేదు. ఇంకా ఇంతేనండి. పూజలో నేను పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా దీపారాధన చేసుకోవాలి. ఏకాహారతితో మనం పెట్టుకున్న పిండి ప్రమిదలు, అలాగే శంకు చక్ర దీపాలు అన్నీ కూడా వెలిగించుకోండి. మీరు ఎన్ని దీపాలు పెట్టుకుంటారో అన్ని దీపాలు కూడా వెలిగించుకోండి. అయితే దీపం వెలిగించేటప్పుడు స్వామివారికి కుడివైపున పెట్టే దీపాన్ని ముందుగా వెలిగించుకోవాలండి. ఆ తర్వాత మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి. ఇలా దీపాలన్నీ కూడా వెలిగించుకున్న తర్వాత ఈ దీపపు కుందుల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కదండి. అలాగే దీపం లక్ష్మీదేవి స్వరూపం అని కూడా అంటారు. అందుకనే ఆ దీపానికి ముందుగా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజనైతే ప్రారంభిద్దాం. వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ స్వామివారి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ వస్తే చదువుకోండి. అంటే శుక్లాం వరదరం విష్ణు అలాంటి శ్లోకాలైనా, లేదంటే స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయి కదండి, 108 అష్టోత్తరాలు అవైనా సరే చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టాలి. అంటే బెల్లం కానీ, పళ్ళు కానీ, అటుకులు కానీ ఇలా ఏవైనా సరే నైవేద్యం పెట్టి ధూపం చూపించి హారతనివ్వండి. పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా పూజ అంతా కూడా చక్కగా పూర్తయ్యేటట్టు చేయి స్వామి అని ముందుగా ఆ వినాయకుడికి దండం పెట్టుకోండి. ఇప్పుడు స్వామివారి పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఆ స్వామి అమ్మవార్లకి, అలాగే ముక్కోటి దేవతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ అగరబత్తులతో ధూపం ఇవ్వండి. అలాగే కొద్దిగా అక్షింతలు ఆ స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. ముందుగా విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఈ శ్లోకం చదువుకోండి. ఈ శ్లోకం కూడా మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదండి. మీకు వస్తే చదువుకోండి. లేదు అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః అని ఆ స్వామివారిని తలుచుకుంటూ దండం పెట్టుకోండి. ఇలా శ్లోకం చదువుకున్న తర్వాత స్వామివారి దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఇక్కడ స్వామివారికి పసుపు అక్షింతలు మాత్రమే యూజ్ చేయాలండి. ఇప్పుడు స్వామివారి అష్టోత్తరాలు చదువుకోవాలండి. అవి విష్ణుమూర్తి అష్టోత్తరాలైనా, లేదంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఏవైనా సరే చదువుకోవచ్చు. అయితే మన దగ్గర ఇలా 7 శనివారాల బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్లో అన్నీ ఉంటాయి. ముందుగా స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో, అలాగే పువ్వులతో ఆ స్వామివారిని పూజించాలి. ఇవేమి మేము చదువుకోలేమని అనుకుంటే ఓం నారాయణాయ నమః, లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః అనే మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ ఏకాదశి రోజు ఒక్కరోజే కాదండి ఉపవాసం ఉండేది. ముందు రోజు దశమి రోజు నుండే ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి. దశమి రోజు రాత్రి నుండే ఉపవాసం స్టార్ట్ చేయాలండి. అంటే ఆ రోజు రాత్రి ఏదైనా పలహారం తీసుకొని నెక్స్ట్ డే ఏకాదశి రోజున రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. పాలు, పళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఇంకా స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టిన తులసి తీర్థం ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చండి. అయినా సరే మేము ఉండలేమంటే
లేవండి అని అనుకుంటే గోధుమ రవ్వతో ఏదైనా జావ కానీ లేదంటే ఉప్మా కానీ రొట్టెలు కానీ చపాతీ కానీ ఇలా ఏవైనా సరే మీరు చేసుకొని తినచ్చు, పర్వాలేదు. ఇలా ఉపవాసం ఉన్న తర్వాత రోజు దశమి రోజున మీరు ఉపవాసం అనేది విరమించాలి. ఈ ఉపవాసం ఎప్పుడు విడవాలంటే నెక్స్ట్ డే ద్వాదశి గడియలు అవ్వకముందే విడవాలండి. అంటే మనకి డిసెంబర్ 24వ తేదీన తెల్లవారుజామున 6:19 ద్వాదశి గడియలు అయిపోతున్నాయండి. ఈలోగా మీరు ఉపవాసం విరమించేస్తామని అనుకుంటే విరమణ చేసేవచ్చు. ఇంత ఉదయాన్నే విరమించలేవండి అని అనుకుంటే ఉదయాన్నే 10 గంటల లోపు మీరు ఈ ఉపవాసం అనేది విడిచి మీరు భోజనం అనేది చేయొచ్చు. మేము ఉపవాసం ఉండలేమండి, ఉపవాసం చేయకుండా ఈ పూజ చేయకూడదా అని అంటే చేసుకోవచ్చండి, పర్వాలేదు. ఉపవాసం లేకపోయినా సరే చేసుకోవచ్చు. ఇలా స్వామివారి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత స్వామివారి గోవిందనామాలు చదువుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గోవిందనామాలు చదువుకుంటే మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని తప్పకుండా ఈ గోవిందనామాలు అయితే చదువుకోండి. ఈ గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి కర్పూరంతో పూజనైతే చేయండి. కర్పూర బిళ్ళలతో అయినా లేదంటే ముద్ద కర్పూరం తీసుకొని వచ్చి దాన్ని పౌడర్ చేసి కొద్దిగా స్వామివారికి సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. ఇంకా ఈరోజు ఉపవాసంతో పాటుగా జాగరణ కూడా చేస్తే చాలా మంచిదండి. ఈ జాగరణ కూడా డిసెంబర్ 23వ తేదీన శనివారం రాత్రికే ఉండాలండి. జాగరణ చేస్తూ స్వామివారి మహాభారతం ఇంకా శ్లోకాలు స్తోత్రాలు మంత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ ఆ స్వామివారికి దగ్గరగా ఉండండి. ఒకవేళ జాగరణ ఉండలేమండి అని అనుకుంటే నేలపైన పడుకోండి. నేలపైన ఏదైనా బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చు. ఇంకా ఈ రోజున ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే ఈ ఏకాదశి రోజున అన్నంలో మొరాసురుడు అనే రాక్షసుడు ఉంటాడండి. ఒకవేళ ఈరోజు అన్నం తీసుకున్నట్లయితే ఆ అన్నం రూపంలో రాక్షసుడు మన పొట్టలోకి వెళ్ళి మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాడు. అందుకని ఈ రోజున అన్నం తినకూడదని అంటారండి. అన్నానికి బదులు మీరు గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మా కానీ రొట్టెలు కానీ లేదంటే చపాతీ కానీ తినచ్చు. అయితే ఇలా పూజ చేసిన వారే కాదండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నం అనేది తినకూడదు. స్వామివారితో పాటుగా అమ్మవారిని కూడా పూజించాలండి. అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలి. అన్ని అష్టోత్తరాలు మేము చదవలేమని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలండి. ఇలా దర్శించుకున్నట్లయితే ఎన్నో పుణ్యఫలాలు మనకి లభిస్తాయి. మరణానంతరం కూడా మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందండి, మోక్షం సిద్ధిస్తుంది. అందుకని దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ శనివారం రోజున రోజంతా కూడా మీరు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చండి. ఉత్తర ద్వార దర్శనం తెరిచే ఉంటుంది. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకుంటాయండి. ఎందుకంటే ఈరోజే ముక్కోటి దేవతలు ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్నట్లు మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున మనం కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్తే ఆ స్వామివారితో సహా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనం పొందొచ్చు. గుడికి వెళ్ళలేని వారు ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వారు మీరు చక్కగా ఇంట్లోనే స్వామివారికి పూజ చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకోవచ్చండి. ఆరోగ్యం బాలేని వారు వెళ్ళడానికి వీలు లేని వారు ఈ విధంగా ఇంట్లోనే పూజ చేసుకోండి. మన ఇంటినే ఒక వైకుంఠంగా మార్చి ఆ వైకుంఠనాథుడిని నిలిపి పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఈ విధంగా మీరు ఉదయం వేళల్లో పూజ చేసుకోవాలండి. అలాగే సాయంత్రం వేళల్లో కూడా పూజ చేసుకోవాలి. ఉదయం వేళల్లో కుదరని వాళ్ళు సాయంత్రం వేళల్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మార్గశిర లక్ష్మీవారాల వ్రతం చేసినట్లయితే లక్ష్మీవారం వేసిన పీఠాన్ని శనివారం కదుపుతాం కదండి. ఈ శనివారం రోజున కూడా అదే పీఠం పైన స్వామివారికి పూజ చేసి పీఠాన్ని అయితే కదపచ్చండి. లేదంటే ఆదివారం పీఠాన్ని కదిపినా పర్వాలేదు. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకి ఇప్పుడు అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఆ తర్వాత నైవేద్యం నివేదన చేయాలి. ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన వడపప్పు చెలిమిడి పానకాన్ని నైవేద్యంగా నివేదన చేయాలండి. ఇంకా మీరు ఏమైనా పెట్టాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కానీ లేదు అంటే పళ్ళు కానీ ఇలా ఏవైనా సరే స్వామివారికి నైవేద్యం నివేదన చేయొచ్చు. ఇంకా ఈరోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమిటంటే ఉపవాసం ఉండాలండి, జాగరణ ఉండాలి, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు. ఎవరికైనా శక్తి లేని వారికి మీరు శక్తి కొలది దానం చేయండి. ఈరోజు పిల్లలపై కోప్పడడం కానీ గోర్లు కత్తిరించడం కానీ చేయకూడదు. నేలపైనే పడుకోవాలి. ఇలా స్వామివారికి ధూపం చూపించి తాంబూలం కూడా సమర్పించి కొబ్బరికాయని స్వామివారికి నివేదన చేయండి. తప్పకుండా ఈ రోజున కొబ్బరికాయని అయితే కొట్టండి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ముద్ద కర్పూరంతో కానీ పచ్చ కర్పూరంతో కానీ హారతనివ్వండి. అలాగే ముత్యాల హారతను కూడా స్వామివారికి సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని
ఆత్మ ప్రదక్షిణ చేసి ఆ అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఇలా పెట్టుకున్న స్వామివారిని చూస్తూ ఉంటే మనసుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. వైకుంఠంలో స్వామివారు ఎలా ఉంటారో మనకి తెలియదు, కానీ మన ఇల్లే ఒక వైకుంఠంలా మార్చి స్వామివారిని నిలుపుకున్నాం కాబట్టి ఆ స్వామివారు మన ఇంట్లోనే ఉన్నట్టుగా భావన అయితే కలుగుతుంది. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి రోజున అంటే ముక్కోటి ఏకాదశి రోజున పూజనైతే చేసుకోవాలండి. స్వామివారు మీకు ఎలా కనిపిస్తున్నారో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ పూజకి సంబంధించి అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. వీడియో లెంత్ ఎక్కువైనా సరే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూస్తే మీకు అన్నీ కూడా తెలుస్తాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.